ఎవరు బిగ్ బాస్ తెలుగులో ప్రవేశించబోతున్నారని ఈ వీడియోలో మనం చూద్దాం. వీళ్ళందరూ బిగ్ బాస్ తెలుగు ఆడిషన్స్కి అయితే వెళ్ళారు. 90% ఛాన్సెస్ వీళ్ళల్లోనే ఉంటారనేది తెలుస్తుంది. కానీ ఎవరిని తీసుకుంటారు, ఎవరిని డీసెలెక్ట్ చేస్తారనేది మాత్రం క్లారిటీ ఇంకా లేదు. ఇందులో మొదటిగా వినపడుతున్న పేరు వచ్చేసి సౌమ్య రావు. తిను వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్గా మొదలయ్యి జబర్దస్త్లో హోస్ట్ వరకు వెళ్ళింది. ఇంకా మరియు వినపడుతున్న పేరు వచ్చేసి ప్రేరణ కంబం. తిను వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యాక్ట్రెస్. ఎన్నో టీవీ షోస్తో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి విష్ణుప్రియ ఈ సీజన్లో పక్కా వస్తుందనేటువంటి న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా సీరియల్ యాక్టర్ నిఖిల్ కూడా ఈ సీజన్లో అడుగు పెట్టబోతున్నారనేది చాలా వరకు ఫైనల్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్లో మరిన్ని కొత్త ఫేసెస్, అంతేకాకుండా మనకు బాగా పరిచయమైన ఫేసెస్ కూడా రాబోతున్నారు. యాక్ట్రెస్ మరియు మోడల్ అయినటువంటి సౌమ్య జాను కూడా ఈ సీజన్లో కనబడబోతున్నారు. ఈ సీజన్లో ఇంకా ట్విస్ట్ ఉంది. మనకు సీరియల్ యాక్ట్రెస్ మరియు చాలా బాగా జనాలందరికీ పరిచయమైనటువంటి హారిక, సేమ్ సీరియల్ కేటగిరీ నుంచి లాస్ట్ టైం రన్నర్ అప్ అయినటువంటి అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ కూడా ఈ సీజన్లో రాబోతుందనేది చాలా వరకు కన్ఫర్మ్. డ్రామాతో పాటు కామెడీ కూడా అవసరం. కామెడీ కేటగిరీ నుంచి జబర్దస్త్లో చాలా ఫేమస్ అయినటువంటి కిరాక్ ఆర్పీగా అందరికీ పరిచయమైనటువంటి జబర్దస్త్ యాక్టర్ ఈసారి రాబోతున్నారు. ఇంకేమంటే హీరో కేటగిరీ నుంచి చాలా ఓల్డ్ మూవీస్లో యాక్ట్ చేసినటువంటి హీరో, ప్రేమదేశం మూవీ హీరో అబ్బాస్ గారు రాబోతున్నారట. సీరియల్ కేటగిరీ చూసాం, హీరో కేటగిరీ చూసాం. ఇప్పుడు మనందరికీ తెలుసు సింగర్ కేటగిరీ నుంచి ఈ బిగ్ బాస్ సీజన్లోకి సింగర్ సాకేత్ రాబోతున్నారంట. తిను పాటలతోనూ మాటలతోనూ ఎలా జనాలందరినీ అలరిస్తారో చూద్దాం. సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా జనాలందరికీ చాలా పరిచయమైనటువంటి బేబక్క ఈ సీజన్లో వస్తారని చాలా గట్టిగా చెప్తున్నారు. వస్తారో లేదో అని మాత్రం కన్ఫర్మేషన్ పెండింగ్ ఉంది. సీరియల్ యాక్టర్ చాలా ఓల్డ్ సీరియల్స్లో చాలా బాగా పేరు తెచ్చుకున్నటువంటి సెల్వరాజ్ కూడా ఈసారి బిగ్ బాస్ 8లో కనబడబోతున్నారట. యంగ్ యాక్ట్రెస్ కేటగిరీ నుంచి రీతు చౌదరి ఈసారి బిగ్ బాస్ 8లో కనబడబోతున్నారు. మీకు ఇంకెవరన్నా పేర్లు కన్ఫర్మేషన్గా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.